మేము అనుకున్న కాన్సెప్ట్ ఏంటంటే ఒక వైశ్య యూత్ ఫోర్స్ పెట్టాలనే ఒక ఆలోచనతో జస్ట్ రీసెంట్గా ఒక 1 వీక్ బ్యాక్ ఒక ప్లాన్ చేసాం. ఒక 40-50 మంది స్టూడెంట్స్ని ఆర్గనైజ్ చేసి సంఘాంతో సంబంధం లేకుండా జస్ట్ ఇప్పుడు ఎక్కువ మంది 90% యూత్ సోషల్ మీడియాకు ఎడిక్ట్ అయినారు. ప్రవీణ్ ఏడి బుద్ధ ప్రవీణ్, మన విల్లు రమేష్, బుద్ధ ప్రవీణ్ ఒక ఉద్దేశంతో కమ్యూనిటీని కొంత స్ట్రెంథన్ చేయాలని ఒక ఆలోచనతో యూత్ని ఎంకరేజ్ చేయాలని ఒక ఆలోచనతో వైశ్య యూత్ ఫోర్స్ అని ప్లాన్ చేసాము. మీరే దీన్ని రన్ చేసుకుంటారు. ఎక్కడైనా మీకు అవకాశాలు ఇబ్బంది అయినప్పుడు, ఇంకేమైనా అవకాశాలు కావాలన్నప్పుడు మేము వైశ్య వికాస వేదిక మిమ్మల్ని గైడ్ చేస్తుంది. దానికోసం అని చెప్పి షార్ట్ నోటీస్లో మేము ప్లాన్ చేసాము. ఒక 2-3 రోజుల క్రితం అనుకొని పెట్టాలనుకున్నాం. ఫస్ట్ దానికోసం ఒక ఆవిర్భావ సభ అనేది పెట్టాలనుకున్నాం. కానీ వెరీ షార్ట్ నోటీస్లో పిల్లలు గ్యాదర్ కారని ఒక ఉద్దేశంతో ఒక లోగో ఆవిష్కరణ ఒక కార్యక్రమం తీసుకున్నాం. దీని ద్వారా టెక్నికల్గా చాలా పర్ఫెక్ట్ ఉంటారు కాబట్టి ఒక గూగుల్ అప్లికేషన్ ఫామ్ పెట్టి ఆ అప్లికేషన్ ఫామ్లో ఎన్రోల్మెంట్ ఫీజుతో సంబంధం లేకుండా జస్ట్ మీ డాటా అంతా చేసి దాని ద్వారా కొంత మెసేజ్ పోయిన తర్వాత ఒక వారానికో ఎప్పుడో ఒకటి ఆవిర్భావ సభ ఇన్స్టాలేషన్ ఒకటి పెట్టి కమ్యూనిటీలో ఉన్నటువంటి యూత్కి ఏం అవసరం ఉన్నది, కమ్యూనిటీలో యూత్ అనేది స్ట్రెంత్ లేదు, ఎక్కడ లేదు, ఏ జిల్లాలో లేదు, స్టేట్ లెవెల్ ఒక ఆర్గనైజేషన్గా ఒక గుడ్ పొజిషన్ తీసుకుపోవాలని కమ్యూనిటీ ఇక్కడ ఉన్నటువంటి హాస్టల్ పిల్లలు ఎంతమంది ఇక్కడ ఇప్పుడు అటెండ్ అయిన 3, 1, 2, 3 ముగ్గురు చేతలు ఇవ్వటండి. మీరు 3 ఉన్నారు కదా, ఆదిలాబాద్ 2, మహబూబ్ నగర్, గద్వాలకి వెళ్ళి వాడచ్చు. మీరు 5 ఉన్నారు ఇక్కడ. మీ 5 కూడా నాకు తెలిసి సంఘాల గురించి అవగాహన లేదు. ఎస్ అవునా? ఎగ్జాక్ట్. కాకపోతే ఇక్కడ సంస్థ ఎందుకంటే ఈ సంస్థని ఆర్గనైజ్ చేసే దాంట్లో మీ పేరెంట్సో, మీ తాతలో, మీ ముత్తాతలో, మీ పెద్దనాన్నలో, మీ నాన్నలో, మేము మాలాగా కొంతమంది అందరు కలిసి ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఉంది. దీంట్లో అందరి డబ్బులు కూడా ఉంటాయి, ఎవరి ఒక్కరు కాదు. ఆ టెన్యూర్ ఏదైతే ఉంటుందో 2 years, 3 years, 1 year టెన్యూర్ ఉంటుంది. ఆ టెన్యూర్కు వాళ్ళు గార్డ్గా పనిచేస్తారు, కస్టోడియన్స్ ఇవ్వాలి. అందరు కలెక్టివ్ డబ్బులు కమ్యూనిటీకి సంబంధించినటువంటి చాలామంది వేసుకున్నటువంటి చందాలతోటి ఈ కమ్యూనిటీని ఇక్కడ ఈ హాస్టల్ని ఎస్టాబ్లిష్ చేసింది. దాంట్లో భాగంగానే ఇక్కడ పెడితే చాలామంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నటువంటి హాస్టల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు అద్భుతమైన పొజిషన్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. లీడర్లు ఉన్నారు, మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, జైల్స్లో ఉన్నారు. అద్భుతమైనటువంటి ఒక అవకాశం ఇది వైశ్య హాస్టల్ అనేది. గ్రామాల్లోకి వెళ్ళి మేము చదువుకునే రోజుల్లో మేము వచ్చి ఇక్కడ హైదరాబాద్లో చదువుకోవాలన్నప్పుడు నాకు హాస్టల్లో సీట్లు రాలేదు. దీనికి హాస్టల్లో సీట్ రావాలంటే ఏం చేయాలంటే ఎవరో ఒకరు రికమెండ్ చేయాలి. గ్రామంలోనో, జిల్లాలోనో, పట్టణాల్లోనో, మండలంలో ఉన్నాడు అక్కడ సంఘం ప్రెసిడెంట్, ఆయన రికమెండ్ చేస్తే, ఆయన హైదరాబాద్లో ఉన్న ఆయనకు రికమెండ్ చేస్తే మనకు 500, 1000 రూపాయలు సంవత్సరం పేరు మీద 2000 కన్సిషన్ వస్తుంది. రెండోది సీట్ వస్తుంది. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం. ఇది కాకుండా ముషీరాబాద్ హాస్టల్ కూడా ఇంకోటి ఉంది. ఇక్కడ దాదాపుగా నాకు తెలిసి 600 స్ట్రెంత్ సరిపోయేంత బిల్డింగ్ అనుకుంటేది. ఇప్పుడు ప్రజెంట్ 430 మంది ఉందని జస్ట్ ఇంతకుముందు సమాచారం. మరి ఒకవేళ కనుక ఈ 430 మంది కనీసం ఒక 30-40 మంది రాకుండా 400 మంది కనుక మనం మొబిలైజ్ చేస్తే ఎక్కడంటే దాన్ని సాధించుకునే దాంట్లో యూత్ సాధించుకోవచ్చు. అవునా కదా? వివేకానందని అందరూ ఆదర్శంగా తీసుకుంటామా? తీసుకోం. యూత్కి ఐకాన్ ఎవరు? వివేకానందని చెప్తున్నా. వాట్సాప్లలో పెడతాం మనం పొద్దున్న వేస్తే ప్రభాసు, మహేష్ బాబు అట్లా పెట్టడం చాలామంది ఉంటుంది. అది కాకుండా కమ్యూనిటీ కోసం ఏం చేద్దామని ఒక ఆలోచనతో కమ్యూనిటీ స్ట్రెంత్ కోసం అని చెప్పి ఒక యూత్ ఫోర్స్ పెట్టుకున్నాం. దాన్ని ప్లాన్ చేయాలని ఒక ఆలోచనతో వచ్చాం. ఆ ప్లాన్ చేసే క్రమంలో మా బుద్ధ ప్రవీణ్, మా కాచం సాయి, సముద్రాల నిఖిలు, మా కాచం అభిషేక్ ఇట్లా కొంతమందిని సెలెక్ట్ చేసుకొని వీళ్ళ ద్వారా ఒక 10 మందిని కన్వీనర్గా, మధ్యవేళ వెంకట్ ఇట్లా ఒక 10 మందిని వేసుకొని ఈ 10 మంది కనుక మీరు మొబిలైజ్ చేయగలిగితే, ఒక 500 మందిని కనుక మొబిలైజ్ చేసుకొని మీరు చేయగలిగితే యూత్కి ఏమేమి కావాలి మీరు అట్లీస్ట్ సంఘాలను అడగనికి ఉంటుంది. ఏ సంఘ నాయకునికి అడిగించి వైశ్య కమ్యూనిటీకి సంబంధించి మాకు ఇది కావాలి, యూత్ కావాలని అడిగినటువంటి దాఖలాలు అయితే ఈరోజు వరకు లేవు. నేను చూసినా కానీ ఇంతవరకు లేవు. కమ్యూనిటీని అడిగారు. కమ్యూనిటీలు అడిగితే ఏమడుగుతారు? మీ నాన్నో, మీ పెదనాన్నో, మీ మామనో ఎవడో ఒకడు సంఘంలో ప్రెసిడెంటో, సెక్రటరీ ఉంటే మన కాడికి పోయి ఒక ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ కోసం సంతకం పెడితే వైశ్య హాస్టల్లో సీట్ ఇస్తారు, లేకపోతే గవర్నమెంట్లో ఈడబ్ల్యూఎస్ స్కాలర్షిప్ వస్తుంది. అవునా? ఈడబ్ల్యూఎస్ అవైల్ చేసిన వాళ్ళు ఉన్నా ఇల్లు ఎవరైనా చేతుల్లో పెట్టండి. ఈడబ్ల్యూఎస్ పోనీ ఈడబ్ల్యూఎస్ అవగాహన ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నా
ఉన్న అందరికీ ఈడబ్ల్యూఎస్ అవగాహన ఉందా? ఎకనామికల్ వీకర్ సెక్షన్ కింద మనకు 10% వాటా ఇస్తారు ప్రభుత్వంలో, ఒక రిజర్వేషన్ ఉందా దాని మీదనా? ఇప్పుడు నేను రాగానే ఈ అమ్మాయి అనన్య అనే అమ్మాయి నాకు ఇక్కడనే చూశాను. అమ్మాయి వాళ్ళ డాడీని తీసుకొని వచ్చింది. నేను రాగానే అడిగిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ తీసుకున్నాను అంటే తీసుకున్నా అని చెప్పాను. అట్లీస్ట్ ఆ అవేర్నెస్ కూడా లేని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీ దాంట్లో ఒక బహుశా నలుగురు అనుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. పని ఏముంటుంది? సాఫ్ట్వేర్ ఇంజనీర్ కాగానే వాళ్ళ అమ్మ నాన్న ఏం చేస్తారు? పెళ్లి చేస్తారు. అంతే కదా. ఈ ఏడాదో 2 నెలల ప్యాకెట్ మంది సంపాదించుకుంటారు. లేకపోతే అప్పటి వరకు వచ్చిన దాంట్లో అప్పులు చేసిన దాన్ని తీర్పుకోవడం, ఓ ఏడాది పైసలు తీర్పుకుంటారు. ఇంకో ఏడాదిలో 2 నెలలు మంచిగా ఎంటర్టైన్ చేయాలి. సగం నెత్తి కొట్టించుకోవాలి. సగం గుండో కొట్టించుకొని ఒక బండి వేసుకొని చిరిపోయిన ప్యాంట్లు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసినామని చెప్పుకుంటాం. అవునా? అది కాదు కదా మన సొసైటీకి ఇవ్వాల్సింది. కమ్యూనిటీ అంటే చాలా గౌరవప్రదమైనటువంటి వ్యవస్థ మనది. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి కమ్యూనిటీగా గౌరవం గల కమ్యూనిటీ, ఒక సంప్రదాయానికి నిలువుటద్దం ఎవరంటే మన వైశ్యులం. బ్రాహ్మణుల తర్వాత వైశ్యులం ఉంటుంది. కానీ ఈరోజు ఉన్నటువంటి జనరేషన్ ఏమైంది? ఇద్దరు సగం చెడ్డీలు వేసుకోవచ్చు, ఉవ్వనికి బొట్టు లేదు, ఓ నెత్తి చక్కగా లేదు, ఓ నూనె పెట్టరు, పోష్ అంత చింపురు జుత్తులు, కరెక్ట్ నిలబడి 10 నిమిషాలు మాట్లాడే కెపాసిటీ ఉన్నోళ్ళు లేరు. బట్ 10 నిమిషాలు స్ట్రైట్గా నిలబడి అష్టావక్కర తిరుగుతుంటారు. ఇవన్నీ కాకుండా కొత్త కమ్యూనిటీని ఒక మంచి విజన్లో పెట్టాలని ఒక ఆలోచనతో వైశ్య యూత్ ఫోర్స్. ఎందుకంటే మీరే రేపటి భవిష్యత్ తరాలకు చెప్పాల్సింది. చరిత్ర కూడా తెలియాల్సిన అవసరం ఉంది. మన కమ్యూనిటీలో ఏం చరిత్ర ఉన్నది, ఏమైనా అంటే అక్టోబర్ 2 గాంధీ జయంతి ఎవడే ఆడేట మన కులపోడు, అంతేనా? ఇక లేదంటే లేటెస్ట్ ట్రెండ్ ఎవరంటే కల్నల్ సంతోష్ బాబు చనిపోయింది కాబట్టి ఆయన మనం ఆబ్వియస్గా హీరో అంటాం. ఇంకా సోషల్ మీడియా అవేర్నెస్ వచ్చిన తర్వాత ఏమైంది, మన ఇస్రో సైంటిస్టులు 6 వచ్చినాను కానీ అందరు క్లాప్స్ లేకపోతే తంబు. ఇదే కదా మనం చేసింది. మన దాంట్లో ఉన్నోడు ఎవడైనా రావాలని ఏమైనా కోరుకుంటా అంటే ఎవడు కోరుకోరు. మనం కూడా కావాలి, ఆ స్థాయికి పోవాలి. దానికోసమే ఒక యూత్ని స్ట్రెంథన్ చేయాలని ఒక ఆలోచనతో యూత్ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతాను ఒక నమ్మకంతో మీకోసం డిజైన్ చేయడం జరిగింది. నేను సలహాదారు వైశ్య వికాస సలహాదారు నేలెడ్డి మధుగారని సార్ ఇప్పుడే వచ్చారు. వారు వేరే కార్యక్రమం ఉంటే వారు సీనియర్ జర్నలిస్ట్ మావాడు బుద్ధ ప్రవీణ్ అని తను, మా వైశ్య వికాస జనరల్ సెక్రటరీ రమేష్ గారు, అలాగే మా సలహాదారులు ముక్క ఈశ్వరయ్య గారు అందరం కలిసి ఒక యూత్ ఫోర్స్ పెడితే బాగుంటుంది అని చెప్పేటువంటి క్రమంలో ఈ పని చేస్తాం. ఇందులో ఇక్కడికి వచ్చిన దాంట్లో ఒక్కరైనా రాజకీయ నాయకుడు కావాలని కోరుకునే లేడు, ఒకడైనా జర్నలిస్ట్ కావాలని కోరుకునే లేడు. ఎందుకంటే 2 బద్ధ విరుద్ధమైనటువంటి సంస్థలు. రాజకీయం అంటే రాడు, భయం. జర్నలిస్ట్ అయిదామని కూడా ఒక ఆలోచన ఉన్నోళ్ళు ఇవ్వలేరు. మా వీరు చూస్తున్నాడు, నేను వార్తా రిపోర్టర్ అయినా అన్న మా ప్రొఫెషన్లోకి ఎందుకు రావట్లేదు ఆయన అడిగాను, ప్రవీణ్ అడిగాను, రారు. ఆ ప్రొఫెషన్ మీద కన్సర్న్ ఉండదు. మనకు ఉన్నదే ఒకటి. ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ నడిచేది ఏంటంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్, లేదు అంటే ఇంకా దరిద్రం, మన పరిస్థితి బాగాలేదంటే కిరాణా షాప్. అవునా కదా? ఈరోజు మనం కిరాణా షాప్ పెట్టుకొని నడిపించేటువంటి స్థాయిలో ఉన్నామా? లేవు. ఎందుకు లేవు? మాల్స్ వచ్చినాయి. అవునా? సూపర్ మార్కెట్స్. మనమే చెప్తాం, అరే డిమార్ట్లో కొనుక్కుందాం, రూపాయలు డిస్కౌంట్ ఉందా అంటారు. కక్కుర్తి. డిమార్ట్లో డిస్కౌంట్ ఉంది, పక్కింట్లో కిరాణా షాప్ ఉంటే మనకు అడగను. ఎందుకంటే వాడు లాభం ఎక్కువ తీసుకుంటాడు. డిమార్ట్లో అయితే లైన్ కొట్టచ్చు, అమ్మాయిలకు లైటింగ్ కొట్టచ్చు, కొద్దిసేపు ఉండొచ్చు, అంతో కూర్చోబెట్టచ్చు, అబ్బాయిలకు పాలు కొట్టచ్చు, మనం అమ్మాయిలను కొట్టచ్చు. ఈ సిచ్యువేషన్ అంటే పాజిటివ్ సినిమాలో పోవాలి. కొంత పెడదోరణ పోతుంది యువత. పర్టికులర్గా మన కమ్యూనిటీలో కొంచెం ఎక్కువ ఇబ్బంది అవుతున్నది. మనం టార్గెట్ అవుతున్నాం సమాజంలో. దాన్ని టార్గెట్ కాకుండా చూడాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఎవరో ఒకరో లీడ్ తీసుకోవాలనే ఒక ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో తీసుకునేటువంటి కార్యక్రమం. దాంట్లో భాగంగానే ఓవర్ నైట్లు అందరు జమ అవుతారని నేను కూడా చెప్పను. అక్రాస్ ది టేబుల్ అందరు వచ్చి మన గురించి మాట్లాడతారు, యూత్ని మనం స్ట్రెంథన్ చేయాలని చెప్పి మాట్లాడతారని కూడా నేను అనుకోను. బై వన్ తీసుకురావడం కోసం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగా ప్రప్రథమ అడుగు ఇక్కడ వైశ్య హాస్టల్లో చేసినాం. జనరల్గా మేము సోమాజిగూడ ప్రెస్ క్లబ్, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో అయితే వైడ్ అండ్ పబ్లిసిటీ వస్తుంది. కానీ ఎంచుకునేది దేనికోసం అంటే కమ్యూనిటీకి ఉన్నటువంటి హబ్బు. హైదరాబాద్లో ఎప్పుడో 75-80 సంవత్సరాల క్రితం కొత్తూరు సీతాగుప్తా లాంటి ఒక గొప్ప మనసున్న వ్యక్తి, మానవతావాది, ఆయన స్థాపించింది ఒక 10 మందితో. ఆ రోజు మనకు హైదరాబాద్ రాజధాని నగరంలో అంటే స్వాతంత్రం రాకముందే తన ఆలోచన స్ఫూర్తి ఎంతుందో ఆలోచించింది. ఎక్కడో దగ్గర ఇంకో 100 ఏళ్ళకో నా అవసరం ఉంటుందన్న ఉద్దేశంతో ఆయన ఆ రోజు ఒక హాస్టల్ని స్థాపించింది. మనం ఈరోజు హాస్టల్లో
ఫీజు కట్టడం కోసం కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉన్నాం. ఎవరైనా చెప్తే తగ్గిస్తారేమో, ఇంకెవరైనా సాయం చేస్తారు అంటే అంత నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి సమాజాన్ని ఎంతో కొంత మేలు చేసే విధంగా మేము పనిచేయాలని ఒక ఆలోచనతో దీన్ని రూపకల్పన చేస్తాం. దయచేసి యూత్ అందరూ కూడా ఒక తాటి మీద ఉండి, పర్టికులర్గా వైశ్య కమ్యూనిటీకి సంబంధించి యూత్ కొంత చెడిపోతున్నటువంటి మాట వాస్తవం, అవునన్నా కాదన్నా ఇది ఓపెన్ సీక్రెట్. దానికోసమే దీన్ని ఎక్కడో ఒక మంచి లైన్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఒక లోగో ఆవిష్కరణ పెడుతున్నాం. దీని ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మా రమేష్ గారు చెప్పారు ఇప్పుడు ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ నువ్వు చెప్పాను. ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ మనం మళ్ళీ ఒక సమావేశాలకు చెప్తాం. ఈ స్ట్రెంత్ కాకుండా ఆ రోజు తక్కువ 300 మంది నన్ను టార్గెట్ చేసి 300 మంది విద్యార్థులను ఒకటే దగ్గర చేసి వాళ్ళ వ్యూస్ ఏంది, మీకు కావాల్సింది ఏంది, మేము చదువుకున్నప్పుడు ఉన్న వ్యూస్ ఏంటంటే మేము హైదరాబాద్కి వచ్చినప్పుడు మేము చిన్న పల్లెటూరుకి వెళ్ళి వచ్చినాం, చదువుకుందామని వచ్చినప్పుడు ఇక్కడ హాస్టల్ లేకపోతే వండుకొని తిన్నాం. ఈరోజు మీరు పక్కన ఉండే నియర్ బై 40-50 కిలోమీటర్లు ఉన్న వాళ్ళు కూడా మనకు ఉన్నటువంటి కొంతమంది ఆర్థిక పరిస్థితి బాగుండి కొంతమంది బాగాలేక హాస్టల్లోకి పంపిస్తుంది. దేనికోసం అంటే ఇమ్మీడియట్గా ఉంటుంది చదువు మీద కాన్సన్ట్రేషన్, ఎడ్యుకేషన్ మీద మన పేరెంట్స్ చాలామంది కూడా ఇప్పుడు డబ్బున్నా లేకున్నా బాగా కాన్సన్ట్రేట్ చేస్తురా లేదా మన పేరెంట్స్ ఎడ్యుకేషన్ మీద. దేనికోసం అంటే మనకు ఉన్నటువంటి వనరులు పోయినాయి, మనకు ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తులు పోయినాయి. మనకు ఉన్నటువంటి సాంప్రదాయ వృత్తి ఏంటంటే వ్యాపారం, దాంట్లో కిరాణా షాప్, ఇప్పుడు అన్నీ పోయినాయి. కానీ అమెరికాకు, లండన్కు, ఆస్ట్రేలియాకు అవుట్ ఆఫ్ బయట ఎవరు ఉండంటే హైయెస్ట్ మన కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. చాలామంది పోతున్నారు. అంటే మనం ఇక్కడ చదువుతున్నాము, ఇక్కడ సంపాదించి అమ్మ నాన్న కష్టపడి మన దేశం కోసం పనిచేసేటువంటి క్రమంలో పక్కన పోయి మన స్వార్థం కోసమో లేకపోతే ఇక్కడ వనరులు దొరకలేదని చెప్పో పరాయి దేశాలకు పోతున్నాం. ఇక్కడ చదివేంత వరకు ప్రభుత్వాలు ఏం చేయట్లేదని మనం చెప్తాం, మన అమ్మ నాన్న ఏం చేయట్లేదని చెప్తాం. కానీ అడిగి పోయినాక వచ్చేటోళ్ళు ఎంతమంది ఉన్నారు, 50% కూడా రిటర్న్ రావట్లేదు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. కుటుంబ వ్యవస్థ అనేదే పోయిన కాలం వచ్చింది. కాబట్టి ఇవన్నీ కాకుండా పిల్లలకు ఇక్కడ ఉన్నటువంటి యూత్కు మేము వైశ్య వికాస వేదిక నుండి ఏ రకమైనటువంటి కార్యక్రమం ఎక్స్ట్రీమ్ లెవెల్స్ మా చేతనైన కాడికి మేము చేయడానికి మేము రెడీగా ఉన్నాం చెప్పడం కోసం, దీన్ని ఒక సన్మార్గంలో పెట్టడం కోసం అని చెప్పి దీన్ని డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఆవిర్భావ సభలో అందరినీ కలుస్తాం, మాట్లాడతాం, చెప్తాం ఏం చేస్తాం అనేది. ఈ లోపల ఒకటి వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. అక్టోబర్ 1న మీరందరూ కూడా మళ్ళీ ఒక మీటింగ్ పెడతాం. ఈ లోపల 31 లోపల మీకున్నటువంటి పిల్లలు మీరు మాట్లాడుకొని టోటల్గా మీ చేతుల్నే ఆ రోజు గర్జన నడుస్తుంది. వాలంటీర్గా కంప్లీట్ మీరే ఉంటారు. వచ్చేటువంటి సంఘాలు, జిల్లాలకు వెళ్ళి వచ్చిన సంఘము, మహాసభను, ఇంటర్నేషనల్ సంఘాలు, ఏ సంఘాలు ఉండరు, కంప్లీట్ ఆర్గనైజ్ చేసేది మీ ద్వారానే ఆర్గనైజ్ చేస్తారు. ఎందుకంటే అప్పుడు భవిష్యత్తు తెలవాలి, గ్రామం నుండి వచ్చే ప్రతి పేరెంట్కు తెలవాలి. దానికోసం పనిచేద్దామని ఒక ఆలోచనతో తీసుకోవడం జరిగింది. శుభోదయం. మిత్రులు అనాలా, రాబోయే తరానికి వారధులు అనాలా తెలవట్లే కానీ సోదరులారా, మేము మీ వయసులో ఉన్నప్పుడు మాకు ఎవరు చేయూతనిస్తారా అని ఎదురు చూసిన క్షణాలు ఉన్నాయి. విద్య కోసము కానీ లేదా ఆర్థికంగా కానీ లేదంటే గైడ్లైన్స్ చేయటంలో మన సంఘాలు కానీ లేదా మా పెద్దలు కానీ మా అన్నలు కానీ ఎవరైనా సరే మాకు చేయూతనిస్తారా, ఎవరు ఉన్నారు ముందుకి, ఎవరైనా ఉంటే బాగుండేదని ఒక 10 ఏళ్ల క్రితం అనుకున్నాము. కానీ ఎక్కడ మాకు దారి దొరకలేదు. మాకు నచ్చిన దారిలో మేము వెళ్ళాము, కొన్ని డక్కి మొక్కిలి తిన్నాము, మళ్ళీ ఇప్పుడు సరైన బాటలో పట్టాము. కానీ నేను ఒకటైతే చెప్తున్నాను, మీరు మాత్రం చాలా అదృష్టవంతులు. ఏ సంఘం నాయకులు కానీ ఏ మన ఇంటి వాళ్ళు కానీ చదువుకుంటున్నారు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, లేదా చదివిస్తున్నాము మీ ఇష్టము వచ్చింది ఫారిన్ వెళ్ళండి ఎంఎస్ చేయడానికి అని అంటున్నారు. కానీ మన యువతకు, మన వైశ్య కులానికి ఏం చేయాలి, భావితరాలకు ఏది చేస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంలో ఎవరు లేని ఈ క్షణం వరకు కూడా కాచం సత్యనారాయణ అన్న మొదలుపెట్టిన ఈ వైశ్య యూత్ ఫోర్స్ అనేది రేపు భావితరాలకు ఎప్పుడు వెలుగంటి ఉంటూ దివ్య జ్యోతిలో వెలుగుతూ మన యూత్ అందరికీ దారి చూపిస్తుంది అని చెప్పి నేనైతే సగర్వంగా నమ్ముతున్నాను. అదేవిధంగా వైశ్య యూత్ ఫోర్స్ అంటేనే అసలు నాకు ఒక వైబ్రేషన్ వస్తుంది. దాన్ని మొదలుపెట్టిన కాచం అన్నకు మీరంతా సపోర్ట్ చేసి మీ తరంతో పాటు రాబోయే తరానికి కూడా మీరు బాటలు వేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మిత్రుల ఒకే ధోరణి పోకుండా
ఇందాక అన్నయ్య చెప్పినట్టు మన కులంలోని యువత కొంచెం పెడదారి ఉన్నది, అది వాస్తవము, ఎవరికి వారు అంగీకరించాలి. దీనిని సక్రమంగా పెడుతూ వందల మందికి మనం ఉపాధినిస్తూ మీరంతా కాచమన్నకు వైశ్య యూత్ ఫోర్స్ ద్వారా చేయూతను అందించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. యూత్ ఫోర్స్ మెయిన్గా మోటో ఏంటి అంటే, ఈరోజు ఏ సంఘం చూసినా యువ సంఘాలు అనేవి, యువజన సంఘాలు అనేవి చాలా బలంగా ఉన్నాయి. వైశ్య సంఘంలో యువజన సంఘాలు ఎక్కడ లేవు. మన ఉన్నది పెద్ద చరిత్ర, 100 ఏళ్ల పైన చరిత్ర అని చెప్తారు ఆర్యవైశ్య మహాసభ. ఆ మహాసభలో ఉన్నటువంటి యూత్ అధ్యక్షునికి సుమారు 50 ఏళ్ళు ఉంటాయి. ఎంతమంది తెలుసు ఆర్యవైశ్య మహాసభ? ఇందులో మనకు ఒక బిల్డింగ్ ఉంది, మనకు ఒక వ్యవస్థ ఉందనేది ఎంతమంది తెలుసు? చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు ఎవరికి కూడా. ఇప్పుడు ఇండస్ట్రియల్, ఇప్పుడు ప్రభుత్వాలు కొన్ని స్కీమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఎంతమందికి విదేశీ విద్య అనేది పథకం గురించి తెలుసు? మనకు ఒక 40, ప్రతి సెమ్ముకు ఒక 40 మందికి అవకాశం ఇస్తారు. ఎంతమందికి 20 లక్షలు అప్లై చేసుకురు? చాలామంది తెలియదు, చెప్పేటోళ్ళు లేడు, మోటివేట్ చేసేటోళ్ళు లేడు. ప్లస్ ఇక్కడ వైశ్య హాస్టల్ ఉంది, వైశ్య హాస్టల్ ప్రోగ్రామ్ అంటే ఒక్కళ్ళు వచ్చే పరిస్థితి లేదు, వాళ్ళకి తెలియదు. అంటే ఏంటంటే సంఘం అంటే ఏందో వాళ్ళు వచ్చి మాట్లాడుకొని పోతుంటారు. ఈ మీటింగ్ పెట్టేది మన గురించి, వీళ్ళ గురించి కాదు. వీళ్ళు ఆల్రెడీ ఒక స్థాయి గురించి, వీళ్ళకి ఏం లేదు, భవిష్యత్తు మనదే కదా. మన గురించి మనం రాకపోతే ఎవరు వస్తారు? ఇవాళ ఏదైనా ఒక సంఘ లీడర్ను, ఒక ఉదాహరణ అయితే, ఒక రామాయంపేటలో ఒక ఇష్యూ జరిగింది. ఇష్యూ జరిగితే ఒక్కరు పట్టించుకున్న పరిస్థితి లేదు. అదే వేరే కమ్యూనిటీలో, అదే వాళ్ళ తల్లి కొడుకులు ఇంకా వేరే కమ్యూనిటీలో చనిపోతుకుంటారా? రాష్ట్రం అగ్గి అవుతుంది. కానీ మన గురించి పట్టించుకుంటా ఆ కేసులో ఉన్న వ్యక్తులు కూడా బహిరంగంగా తిరుగుతూ కూడా అరెస్ట్ చేయలేని పరిస్థితి. అంటే మన చేతకంతనం, అది ఓపెన్ ఒప్పుకోవాలి. అది అంటే దానికి సరైన ఆర్గనైజేషన్స్ లేవు, అడిగేటోళ్ళు లేడు. ఎవరు అడగాలి? ఇప్పుడు అన్నవాళ్ళు ఉన్నారు, ఈ తరానికి వీళ్ళు క్వశ్చన్ చేయగలుగుతున్నారు. వీళ్ళ తరం అయిపోయిందంటే మన తరం నుంచి ఎవరు క్వశ్చన్ చేసేటోళ్ళు లేడు. ఎక్కడ ప్రక్షాళన జరగట్లేదు. ఇదే విధంగా వండుకుంటూ పోయినా అనుకోండి, రాబోయే తరాల్లో అసలు మనం ఒక మనిషిలా కూడా సమాజం చూసే పరిస్థితి ఉండదు. ఇప్పటికే గ్రామాల్లో లేదు. ఇవాళ గ్రామాలను వదిలిపెట్టి బయటికి వచ్చే పరిస్థితికి వస్తున్నాయి. అందరూ మన గ్రామాల నుంచే వచ్చినాం. ఆ సిచ్యువేషన్ ఈరోజు లేదు. అందుకే భవిష్యత్ తరాలు దృష్టిలో పెట్టుకొని అన్న రిస్క్ తీసుకొని ఒక యూత్ ఫోర్సు కష్టం ఉన్నప్పటికి కూడా మోటివేట్ చేయాలి. పిల్లల కమ్యూనిటీ అంటే తెలియదు. కంచె వైశ్యులు సామాజిక స్వగ్లను బుక్ రాశాడు. ఆ బుక్ మీద రీకౌంటర్ కొట్టే పరిస్థితి లేదు. చాలా డిబేట్లు చూసాం, సబ్జెక్ట్ లేకుండా పోతున్నారు. వాళ్ళకి సబ్జెక్ట్ ఉంది అంటే ఎందుకు? ఇవాళ ఒక బీసీ సంఘం హాస్టల్ పోదాం, బీసీ సంఘం మీటింగ్ పెడితే ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో చూడండి. మిగతా ఏ సంఘం అయినా సరే. కానీ మన సంఘానికి వచ్చేసరికి మన పిల్లలు రారు, తండ్రులు వస్తారు. మరి తండ్రులు కూడా ఇంటికాడ చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది, కానీ వాళ్ళు చెప్పరు. ఇదే పరిస్థితి ఉంటే ఏంటంటే మన పరిస్థితి ఇబ్బంది అవుతుంది. భవిష్యత్తు మన గురించే. వీళ్ళు ఏం చేసినా మన భవిష్యత్తు మన గురించే. రేపు రాబోయే తరాలు. ఇప్పుడు చాలామంది ఉన్నారు, వైశ్యులు ఏకైక ఎమ్మెల్యే అన్న అని చెప్తాడు. 1952 నుంచి జరిగిన ప్రతి ఎన్నికలో తెలంగాణ నుంచి ఇండిపెండెంట్గా పోటీ చేసి ప్రతి శాసనసభలో 3-2 శాసనసభ్యులు ఉన్నారు. మరి వాళ్ళు ఎందుకు లేరు? ఎందుకు లేరు? ప్రభుత్వంలో మన భాగస్వామ్యం ఉన్నప్పుడే మన హక్కుల గురించి మనం మాట్లాడగలుగుతాం. భాగస్వామ్యం లేనప్పుడు మన హక్కుల గురించి మాట్లాడుతూ ఉండడు, మనం పట్టించుకుంటూ ఉండడు. అంటే ఏదైనా మన భవిష్యత్తు గురించే. మనం చదువుతో పాటు కొంత కాన్సన్ట్రేట్ మన కమ్యూనిటీ మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకంటే మనం అవతోడు క్వశ్చన్ చేసినా మనం ఆన్సర్ చేసే పరిస్థితి ఉండాలి కదా. కల్నల్ సంతోష్ బాబు చనిపోయేంత వరకు కూడా మన దాంట్లో ఒక కల్నల్ స్థాయి అధికారులు ఉన్నారా అంటే అప్పుడు ఎవరు మాట్లాడలే. అంటే మనోళ్ళు కూడా చెప్పలే. ఇప్పుడు బహిరంగంగా చర్చ జరిగింది, ఒక డిబేట్లో అన్న మాట్లాడిన కంచెలకు క్వశ్చన్ చేసినప్పుడు కూడా ఎవరు చెప్పాలి. ఆయన చనిపోయినాక కల్నల్ సంతోష్ బాబు ఉన్నాడని మన కమ్యూనిటీ అని తెలిసింది. దాని తర్వాత ఆయన ఎక్కడ మాట్లాడలే. ఇక అంటే మన చరిత్రను మనం వెలికి తీసుకోకపోతే ఎలా? ఎవరు వెలికి తీయాలి? ఇప్పుడు కొంత ఇబ్బంది అనిపిస్తుంది. మనం మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడితే చాలామందికి ఇబ్బంది అనిపిస్తుంది, కానీ వాస్తవాలు అవి. అంటే ఇప్పుడు రేపు ప్రోగ్రామ్ ఉంది, రేపు ప్రోగ్రామ్ గురించి కాదు. ఇదేంటంటే ఒక కంటిన్యూషన్ లాంగ్ ప్రాసెస్లో ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉండాలి అనే ఒక ఉద్దేశంతోనే అన్న స్టార్ట్ చేసిండు. ఇప్పటికైనా మనోళ్ళు మేలుకోవాలి. ఇప్పుడు మనం కూడా డిస్కస్ చేయాలి, అక్కడక్కడ డిస్కస్ చేస్తే తెలుస్తుంది దాని గురించి. ఇప్పుడు అన్న ఈడబ్ల్యూఎస్లో ఇప్పుడు ఏంటి, విదేశీ విద్య అనేది బ్రాహ్మణులకు ఇస్తున్నారు, మనకు కూడా కావాలని కొట్లాడుతున్నాడు. వస్తే అన్న పిల్లలు కానీ మిగతా వాళ్ళు ఎవరు మింగని పోతే మన వాళ్ళు మన పిల్లలు మన సోదరులు పోతారు. మనిషికో 20 లక్షల రూపాయలు అంటే ఫ్రీకి వస్తే అంటే ఏంటంటే పెద్దవాళ్ళకి ఆసరే కదా. కొంతమంది విదేశాలకు వెళ్ళగలుగుతారు. ఇండస్ట్రియల్ కార్డాలో ప్లేస్ అడుగుతున్నాడు అన్న. ఇండస్ట్రియల్ కార్డాలో ప్లేస్ అడిగితే మన వాళ్ళే కదా, మనమే ఇండస్ట్రీస్, మనమే కొంతమందికి ఉపార్జించగలుగుతాం కదా. మనం ఒకరి కింద పనిచేసే బదులు మనం ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేసుకుంటే దానికి ట్రైనింగ్ ఉంటుంది, దానికి వ్యవస్థ ఉంటుంది, దానికి ఇన్కమ్ సోర్స్ ఎలా రావాలి, దానికి ట్రైనింగ్ క్లాసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. అక్కడ ఎవరు ఉంటారు? మన వాళ్ళే ఉంటారు. ఇప్పుడు మనం ఒకరి కింది పోయి సలాం కొట్టే బదులు
మన కింద 10 మంది ఉన్నప్పుడు అట్లా అదిలా ఉంటుంది. అంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే దీనికి ఒక లాంగ్ మోటో ఉంది, లాంగ్ వ్యవస్థ ఉన్నది. అంటే చాలా దూరంగా, అంటే ఇది ఒక రోజుతో పోయేది కాదు. ఇది చాలామంది వస్తుంటారు పోతుంటారు, అట్లా కాదు. స్టార్ట్ చేసినామంటే అది ఎంత కష్టమైనప్పటికీ కూడా అది 10 ఏళ్ళు కానీ 15 ఏళ్ళు కానీ ఎంత టైం పట్టినాయి, కానీ కంటిన్యూషన్ ఉంటుంది. ఈ ఆర్గనైజేషన్ పోయేది కాదు, మన కోసమే. దయచేసి నెక్స్ట్ జరిగే ప్రోగ్రామ్కైనా మీ హాస్టల్లో ఉన్న మెయిన్గా మీ హాస్టల్లో చెప్పేది ఏంటంటే మీరు చెప్పండి మీ ఫ్రెండ్స్కి, మన గురించే, ఎవరి గురించి కాదు ఈ ప్రోగ్రామ్. ఇప్పుడు మనలో మనం యూనిటీ అంటే ఏంటి, హాస్టల్లో పెడితే ఈ హాస్టల్ హాల్ అది పెద్ద హాల్ సరిపోదు మనకి ఇక్కడ. అంటే మీ హాస్టల్లో చెప్పండి ఇది లాంగ్ మోటో, ఇది పొలిటికల్ ఆర్గనైజేషన్ కాదు, మన గురించే, మన భవిష్యత్తు గురించి అన్ని రకాలుగా విద్య, అన్ని రకాల వైద్యం కానీ విద్య కానీ ఇంకా ఏ రకమైన, అంటే ఓన్లీ ఒక పొలిటికల్ మోటో, పొలిటికల్ కూడా వన్ ఆఫ్ ది పార్ట్ ఇలా. దయచేసి నెక్స్ట్ టైం ప్రోగ్రామ్కైనా మన హాస్టల్లో అందరూ వచ్చినట్టు కొంచెం చూడండి. థ్యాంక్ యూ. చూసుకుంటే ఇప్పుడు మనం సాంప్రదాయంగా వస్తున్నది వ్యాపారం. మనం కిరాణా షాపులు, తర్వాత జనరల్ స్టోర్స్, ఇంకేదైనా ఉంటే కొంచెం పెద్ద బిజినెస్లు చేస్తూ వచ్చాం. మన తాతలు అంటే మీ తాతలు బిజినెస్లు చేశారు, మీ తండ్రులు కొంచెం చదువుకున్నారు. అంటే మా జనరేషన్ మేము కొంచెం చదువుకొని ముందుకు వచ్చాము. అంతకుముందు మీ తాతల జనరేషన్ మొత్తం బిజినెస్లోనే ఉన్నారు. అప్పుడు ఎంతో కొంత మనకు వాల్యూ ఉంది, ఎందుకంటే మనం సొసైటీకి చేసాము, సొసైటీకి ఇచ్చాం. కానీ మా కాలంకి వచ్చేసరికి మేము ఎక్కువ స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసాము. అంటే ఒక ట్రాన్స్ఫార్మేషన్ జనరేషన్ మాది. ఇప్పుడు తర్వాత మీ కాలానికి వచ్చేసరికి మీ బ్రదర్స్, మీ ఎల్డర్స్ అనుకోండి, వాళ్ళందరూ చదువు మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఉద్యోగాలు సంపాదించడం, వివిధ ప్రొఫెషన్స్లో పోవడం, చాలా డిఫరెంట్ డైవర్సిటీ ఆఫ్ సబ్జెక్ట్స్ ఎంచుకొని కెరీర్ని డెవలప్ చేసుకున్నారు. ఇప్పుడు చాలామంది సెటిల్ అయ్యారు. కానీ ఇప్పుడు మీ జనరేషన్ మీద ఉన్న ఒక బాధ్యత ఏంటంటే, ఇప్పుడు కులం అనేది క్రైసిస్లోకి వచ్చినప్పుడు, అంటే మీరు 4th జనరేషన్, ఇప్పుడు కొత్తూరు సీతయ్య గుప్తా వీళ్ళందరూ ఫస్ట్ జనరేషన్ సమాజంలోకి బయటకు వచ్చి వాళ్ళు ఒక ఆర్గనైజేషన్స్ బిల్డప్ చేసి ఒక కులాన్ని ముందుకు తీసుకుపోవడానికి, అభ్యున్నతి చెందించడానికి వాళ్ళు ప్రయత్నించారు. అది కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడున్న క్రైసిస్లో కులానికి ఒక ఐడెంటిటీ తేవాలి, పాత వైభవం తీసుకురావాలనే ఉద్దేశంతో మనం ఈ ప్రోగ్రాం ఒకటి తీసుకున్నాము, వైశ్య గర్జన. అయితే వైశ్య వికాస వేదిక తరఫు నుంచి మన కుల అభివృద్ధి కోసం, కులంలో ఉన్న యూత్ కోసం, కులంలో ఉన్న స్టూడెంట్స్ కోసం చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఆల్రెడీ మీరు చాలా వినుంటారు, చూసుంటారు, ఇప్పటిదాకా కొంతమంది చెప్పారు మీకు. వాటి గురించి కూడా మనకి ఇప్పుడు చర్చించలేము. అయితే ఇప్పుడు మనం తీసుకున్న కార్యక్రమం ఏంటంటే పూర్వ వైభవం తెచ్చి మన ప్రతి ఒక్కరికి మనం ఈ కులంలో పుట్టినందుకు మన గౌరవాన్ని పెంచుకోవడం, ఆత్మగౌరవం పెంచుకోవడం ఒకటి, సెల్ఫ్ సఫిషియన్సీ పెంచుకోవడం ఒకటి, తర్వాత సొసైటీలో ఒక గౌరవంగా బతకాలి. ఈ మూడింటిని తేవడం కోసం వైశ్య వికాస వేదిక తరఫున చాలా ప్రోగ్రామ్ చేశాము. దాంట్లో భాగంగా ఇప్పుడు వైశ్య గర్జన అనేది ఒకటి నిర్వహిస్తున్నాం. ఈ వైశ్య గర్జనను సక్సెస్ చేయడానికి దాంట్లో యూత్ అనేది కీలకం. అయితే ఈ యూత్ని ఇప్పుడు ఇక్కడ ఆర్గనైజ్ చేసింది ఓన్లీ గర్జన సక్సెస్ చేయడం కోసమే కాకుండా భవిష్యత్ తరాలకి, అంటే మీ జనరేషన్ డెవలప్మెంట్ కోసం, మీ తర్వాత తరాల జనరేషన్స్ డెవలప్మెంట్ కోసం ఏం చేయాలి అనే దానికోసం ఈ యూత్ ఫోర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సోదరుడు చెప్పినట్టు మళ్ళీ మనం దీని కార్యక్రమాలు, భవిష్యత్ ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటే బాగుంటుంది అనేది మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రాంలో చేర్చుకుందాం, నెక్స్ట్ ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. అయితే అప్పటి వరకు ఏంటంటే మనం ఒక ప్రోగ్రాం జరుగుతుంది, ఒక కార్యక్రమం తీసుకున్నారు, అక్టోబర్ 1న ఒక ప్రోగ్రాం ఉంది, ఈరోజు ఒక మీటింగ్ పెట్టింది అనేది మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఒక డిస్కషన్ ఇనిషియేట్ చేస్తే అసలు జరుగుతుంటుంది, చర్చ జరుగుతుంటుంది. మీకు దాంట్లో చర్చలో భాగంగా చాలా డౌట్లు వస్తాయి, చాలా సమస్యలు వస్తాయి. అందుకని అప్పుడు అవన్నీ మనం నెక్స్ట్ మీటింగ్లో చేర్చుకోవచ్చు. అయితే ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో మీరంతా యంగ్ జనరేషన్ ఒక లీడర్లుగా, క్యాస్ట్ లీడర్ కావచ్చు, సోషల్ లీడర్ కావచ్చు, పొలిటికల్ లీడర్ కావచ్చు, మీరందరూ ఒక లీడర్స్గా ఎదగాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించిన మీకు టెక్నికల్ నోహో కానీ, మీకు సపోర్ట్ కానీ, లీడర్షిప్ ఎక్స్పోజర్కి కావాల్సిన మీటింగ్స్ కానీ, కావాల్సిన ప్రోగ్రామ్స్ కానీ వైశ్య వికాస వేదిక తరఫున ఇప్పటి నుంచి చేస్తాము.
అందుకని దాంట్లో ప్రతి ఒక్కరు కంటిన్యూస్గా పార్టిసిపేట్ చేసి మన క్యాస్ట్ని, మన ఐడెంటిటీని, మన సమాజంలో మనకున్న గౌరవాన్ని ముందుకు తీసుకుపోవాలని, దానికి ప్రతి ఒక్కరూ ఎవరో చెప్పాలని కాకుండా మన వంతు బాధ్యతగా మనం పనిచేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వన్.